రెసిపీ ఏంటంటే పచ్చిమిరపకాయ బజ్జీ. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఇవి బెంగళూరు పచ్చిమిర్చి అండి, ఇలా లావుగా బాగుంటాయి ఇవి. అలాగే ఒక బౌల్ శనగపిండి, దానికి కావాల్సిన కారము, ఉప్పు. మనం ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాం అండి, ఈ బౌల్లో వేసేద్దాం. అలాగే దీంట్లో కొద్దిగా కారం వేద్దాం, అలాగే కొద్దిగా సాల్ట్ వేద్దాం. ఈ సాల్ట్ ఇది బాగా కలిసేటట్టు పిండి మొత్తం కలిపేద్దామండి. ఇందులో కొద్దిగా పెప్పర్ కూడా వేద్దాం, బాగుంటుంది. ఇప్పుడు ఇందులో వాటర్ పోసి కలుపుదాం. వాటర్ చూసుకుంటూ కలుపుకోవాలండి, మరీ జారుడుగా కాకుండా మరీ చిక్కగా కాకుండా. ఇంకా కొద్దిగా వాటర్ పడతాయండి. పిండి కలిసిపోయిందండి. దీన్ని ఒక 2 నిమిషాల పాటు నాననిచ్చుకోవాలండి. ఇలాగ మనం పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేద్దాం. ఆల్రెడీ గిన్నె పెట్టి ఆయిల్ పెట్టానండి. నూనె హీట్ ఎక్కిందండి, శాంపుల్ చూసాము మనము. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. ఇది హోటల్లో స్టైల్ లాగా ఉబ్బాయి కదండి, చాలా బాగా వచ్చాయి. అంటే పిండి కలుపుకోవడంలో సమానంగా కలుపుకుంటే ఇలా ఉబ్బుతాయండి. ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటాయి, మీరు కూడా ట్రై చేయండి. వేగిపోయినాయండి, తీసేద్దాము ప్లేట్లోకి. మిగతాయి కూడా ఇలాగే వేసేద్దామండి. అయిపోయినాయండి మన పచ్చిమిరపకాయ బజ్జీలు అన్నీ అయిపోయాయి, వేగిచ్చేసుకున్నాము. అన్నీ మన పచ్చిమిరపకాయ బజ్జీ గుల్లగుల్లగా వేడివేడిగా ఎంత బాగా వచ్చాయో మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.